హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేనండి కృష్ణా జిల్లాలో ఎక్కువగా వండుకుంటారు ఈ పప్పుని. దీన్ని పొడిపప్పు అంటారండి. ఇలా ఎలా వండాలంటే ఫస్ట్ మనం కందిపప్పుని తీసుకోవాలి. కందిపప్పుని తీసుకొని 3 నుండి 4 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత మనమైతే కందిపప్పును ఉడికించుకోవాలండి. నాకైతే గ్యాస్ అయిపోయింది. ఆ టైంలో ఏం చేయాలో తెలియక నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే వండాను. చేసిన తర్వాత దీన్ని బాగా వండిన అందరూ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, తర్వాత కారం బద్దలుగానే ఉడికేటట్టుగా చూసుకోవాలండి. ఉడికిన తర్వాత దాంట్లో ఉప్పు కారం తగినంతగా మనం ఎంత సరిపోతే అంత టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత అండి దీన్ని తాలింపు పెట్టుకోవాలి. అందులో వాటర్ ఏమీ లేకోకుండా మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. అంటే కొంచెం తక్కువగానే వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి, ఎందుకంటే బద్దలుగానే ఉండాలి పప్పు అనేది. దాని తర్వాత తాలింపు పెట్టుకుంటాము. పెట్టిన తర్వాత ఇదేనండి టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా పిల్లలకంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.